మరొక విషయం, ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు పోటీలో లేడు, పోటీ అయిపోయింది. గెలుపు మాత్రం నామం మాత్రమే, రేపు గెలుపును మాత్రమే చూస్తున్నామని చెప్తా ఉన్నాం. పెద్దపల్లి పెద్ద మెజారిటీతో వస్తుంది, మంత్రిలో మరుమోగిపోతుంది, మంచిర్యాలలో బద్దలైపోతుంది, చెన్నూరులో బెల్లంపల్లిలో చెప్పాల్సిన అవసరం లేదు, రామగుండంలో రాజ్ ఠాకూర్కు 1,00,000 ఓట్లు పడ్డాయి, ఈయనకు 1,00,000 దాటుతాయి. ఇక ధర్మాపురి సంగతి మాత్రమే మీరందరూ ఇవ్వాల్సిన జవాబు. ధర్మాపురిలో ఒక నాయకుడు ఉన్నాడు, మొన్నటి వరకు గోదావరికైనా రిజర్వ్ కాన్స్ట్ ఉన్నప్పుడు అక్కడ శాసనసభ్యుడిగా నయా పైసా లేదు, చందాలతో గెలిచి వచ్చిన అన్నాడు. ఒక్కరోజు కూడా కార్మికుల పక్షాన ఉంటా అన్నవాడు కార్మిక ద్రోహిగా, కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి వ్యక్తిగా చరిత్రకెక్కిండు. అక్కడి నుంచి మెల్లగా ఇక్కడికి వాకిండు, వాకి ఇక్కడ ఎమ్మెల్యే మరి మా సోదరుడు లక్ష్మణ్ దగ్గుబాచి నాటకాలతో వాళ్ళ కుట్రలతో ఓడిపోయిన గెలిచినట్టే మంత్రి ఏ ప్రాంతానికైనా ఒక్క సమస్య పరిష్కారం చెయ్యకపోగా ఇలా కొప్పుల ఈశ్వర్ అతి పేదవాడైన వాడు కుప్పలు కుప్పలుగా సంపాదించిండు. ఎక్కడి నుంచి సంపాదించిండో ఒక్కసారి ఆలోచన చేయాలి. 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నయా పైసా లేదని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏనలేని ఆస్తిని కూడగట్టి కొప్పుల ఈశ్వర్ కుప్పలు కుప్పలుగా ఎట్లా సంపాదించినవో ఒక్కసారి ఇక్కడున్న ప్రజానికానికి యావత్ తెలంగాణకు పెద్దపల్లి పార్లమెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కార్మికులను మోసం చేసింది ఎవరంటే, నిర్లక్ష్యం చేసింది ఎవరంటే నువ్వు అని చెప్తా ఉన్నాం. కార్మికుడిగా సింగరేణి కార్మికులకు ఏ ఒక్క రోజైనా న్యాయం చేసినావా? ఇవాళ సింగరేణి కార్మికుడు 50 సంవత్సరాలు పనిచేసి తన బిడ్డ దానికి ఉద్యోగం రావాలంటే, ఇవాళ డిపెండెంట్ ఉద్యోగం రావాలంటే నీ ద్వారా నీ అనుచరులు ఒక్కొక్కడి కార్మికుడి దగ్గర 15 లక్షలు వసూలు చేసిన చరిత్ర నీది, నీ పార్టీది అని చెప్తా ఉన్నాం. ఈ రోజు బొగ్గు బాయిలోకి వెళ్తే తరమి కొట్టడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. కార్మికుల దగ్గరికి వెళ్తే ఆ పరిస్థితి. ఇలా రైతులు 10 సంవత్సరాల్లో ఇలా ఒక్కొక్క బస్తకు 14 కిలోల కోతలు కోసి ఇలా రైతు కంట నీరు కావడానికి కారణం నువ్వు మంత్రిగా అయినావు. ఈ రోజు పల్లెల్లో పోతే తిరగబడతా ఉన్నారు. ఇన్ని రోజులు మోసం చేసి ఇలా మళ్ళా ఏ రకంగా వస్తావన్నా అని ఎట్లా ముఖం చూపిస్తున్నామని అడుగుతా ఉన్నారు. ఎవరెవరైతే మోసగాళ్ళు ఉన్నారో ఇసుక కుంభకోణం, బూడిద కుంభకోణం, భూముల కుంభకోణం, ఏ కార్యకర్త పైనా ఏ లీడర్ పైనా 10 ఆడ సుంకం కట్టకపోతే నయా పని కూడా కాలేదు. నయ వంచన చేసిన కొప్పుల ఈశ్వర్కి కుప్పల కుప్పలు సంపాదించి ఇలా మళ్ళీ నాటకంతో వస్తున్న మీ ముందుకు వస్తున్న వారి మరి తరిమి కొట్టే సమయం వచ్చింది. ఇంకో పార్టీ భాజపా అంటే భారత మాతను బందీగా చేసి చేతుల్లో పట్టుకొని మేమే భారత మాతను కాపాడుతున్నామని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ తల్లిని మొన్నటి దాకా బందీ చేసి పెట్టిన ఇలా బీఆర్ఎస్ వాళ్ళని ఎట్లయితే పొందబెట్టినారో, ఎట్లయితే పాతాళానికి దొక్కినారో అదే మాదిరిగా భారత మాతను ఇలా మరి మొత్తం బందీల నుంచి విడదీయడానికి ఆ పార్టీని ఈ పార్టీని అక్కడ మోడీని ఇక్కడ కేడీని ఇద్దరిని కూడా 7 లోకాలకు తొక్కేలాగా ప్రతి ఒక్క కార్యకర్త ఇలా కదం తొక్కాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి నిస్వార్థ పరుడు ఇలా రాజకీయంతో కాదు వారి తాతగారు వెంకట స్వామి గారు, తాత వివేక్ గారు గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుగా ఉన్నా మరి తను వ్యాపారం చేసుకుంటూ సంఘ సేవ చేయాలని రాహుల్ గాంధీ గారు మరి వారి పేరు నమోదు చేస్తే రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారి ఆశీర్వాదంతో, జీవన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మా అందరి సహకారంతో మీ ముందుకు వస్తా ఉన్నారు. మరి వారిని మా అందరికంటే
పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందే కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా శ్రీధర్ బాబు గారు మా అందరికీ ఒక మాట చెప్తా ఉంటాడు. ఏ ఒక్క కార్యకర్తకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఇక్కడున్న శాసనసభ్యులందరూ కూడా ఏ కార్యకర్త మాట్లాడినా ఒక్క ఉదుటన ఏ రకంగా అయితే 108 వస్తుందో ఆ మాదిరిగా ఒక్క ఫోన్ చేయండి చాలు. ఇక్కడ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, అక్కడ విజయ రమణారావు, అక్కడ లక్ష్మణ్ కుమార్, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కుయ్ 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 అని 20 నిమిషాల్లో ఎట్లా చేరుతుందో ఎక్కడ ఉన్నా గంటలో మీ దగ్గర చేస్తాం. ఏ ఒక్క నాయకుడు మిమ్మల్ని బెదిరించినా అదిరించినా ఒత్తిడి చేసినా వాళ్ళ అంతు చూస్తామని చెప్తా ఉన్నాం. ఇది నా మాట, ఇది నా హామీ. మరి అదే హామీ మీరు ఇలా వివేక్ మన వెంకటస్వామి గారి యొక్క ముద్దుల కుటుంబ సభ్యుడు, చిన్నవాడు తమ్ముడు వంశీని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన కోరుతూ సెలవుకుంటున్నా. జై హింద్. మిత్రులు, పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు విజయరమణారావు గారిని మాట్లాడాల్సింది మనం చేస్తున్నాం. ధరంపూర్ నియోజకవర్గ సమావేశ సభాధ్యక్షులు సోదరులు శాసనసభ్యులు రాష్ట్ర విప్ లక్ష్మణ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు, సోదరులు నరసింహరావు గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలు మా శోభక్క గారు, నాతో జడ్పీటీసీ ఉండే మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరావు, మాజీ జడ్పీటీసీ చంద్రశేఖరరావు గారు, నేతకాని రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు నరసయ్య గారికి, పార్లమెంట్ అభ్యర్థి సోదరుడు వంశీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ధరంపూర్ నియోజకవర్గ నలుమూల నుండి విచ్చేసినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో మీ నాయకుడు, మా సోదరుడు లచ్చన్నను పెద్ద మెజార్టీతో గెలిపించినటువంటి కార్యకర్తలందరికీ మొదటగా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పాపం లచ్చన్న దగ్గర పైసలు లేవు. మంత్రి 4 సార్ల కొప్పులీశ్వర్ గారు, శాసనసభ్యునిగా 2 సార్లు తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి గెలిచి మళ్ళీ 2 సార్లు చీఫ్ విప్గా మంత్రిగా ఈ ప్రాంతంలో పర్సెంటేజ్ తీసుకొని పక్క డబ్బులు సంపాదించి బాగా ఆర్థిక వనరులు సమకూర్చుకొని బాగా ఏనుగంత బలిసినటువంటి మనిషిని ప్రతి కార్యకర్త ఈ ధర్మపురి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఒక అడ్లూరి లక్ష్మణ్ కుమారై ఇవాళ కొప్పులీశ్వర్ని ఇక్కడ ఓడియడం అనేది అది సామాన్య విషయం కాదు. ఎందుకంటే నేను ఎన్ని పైసలైనా ఖర్చు పెడతా, ఏమైనా చేస్తా అని చెప్పి విర్రవీగినటువంటి ఏదైతే ఉందో దాన్ని మీరు ఇవాళ మీ కాలి గోటితోని అటు పక్కన పడేసేది. ఇవాళ అదేవిధంగా రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరుగుతూ ఉంది. మరి ఈ సమావేశ కార్యక్రమం ద్వారా మీకు విజ్ఞప్తి చేసింది ఒకటే,
ఆనాడు శాసనసభ్యునిగా లక్ష్మణ్కు ఏ మెజార్టీ అయితే మీరు కార్యకర్తలు నాయకులు కష్టపడి తీసుకొచ్చిండ్రో రేపు గడ్డం వంశీ గారికి కూడా మీరందరూ కష్టపడి ప్రతి కార్యకర్త కష్టపడి మీరు మెజార్టీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ చెప్పచ్చు ఈశ్వర్ మొన్న నేను ఎమ్మెల్యే ఓడిపోయినా మళ్ళీ మీరు నాకు ఓట్లు ఎత్తే ఎంపీకి వెళ్తా అని చెప్పి కొప్పులు ఈశ్వర్ అనే వ్యక్తి కాళ్ళు మీదికి పెట్టి తలకాయ కిందికి పెట్టి తపస్సు చేసినా కూడా 2 లక్షల ఓట్ల మెజార్టీతోని ఓడిపోవడం ఖాయం. కాబట్టి మీరు కూడా గ్రామాలలో చెప్పాలి, గెలిచే వ్యక్తికి ఓట్లేస్తే రేపు గెలిచే ఎంపీకి మనం ఓట్లేస్తే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మన ప్రాంత గ్రామాలలో ఏమైనా పనులు తీసుకోవచ్చు, మన ఎంపీని తీసుకెళ్లి ఢిల్లీలో పని చేసుకోవచ్చు. మనకు ఎమ్మెల్యే ఉన్నాడు వడ్డూరు లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వం ఉంది, విప్పుగా పనిచేస్తూ ఉన్నాడు. రేపు మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలని చెప్పి ప్రతి కార్యకర్త ప్రతి ఇంటింటికి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలలో ఏ రకంగా అయితే కష్టపడతారో మీరంతా ఆ రకంగా కష్టపడాల్సిన బాధ్యత ఉంది. అదే కాదు, ఇవాళ లచ్చన్న ఎమ్మెల్యే అయిండు, పాపం కొప్పులీశ్వర్ గారు ఆయన చూస్తే నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఆయన కూడా నాకు దగ్గర మిత్రుడే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మాతో కలిసి పనిచేసినోడే. కానీ నాకు ఎందుకు బాధ అనిపిస్తూ ఉందంటే